హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వినూష అథెంటిక్ ఫుడ్. ఈరోజు వీడియో స్పెషల్ ది బెస్ట్ పన్నీర్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అది కూడా తక్కువ టైంలో చాలా టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. రెగ్యులర్గా మనం వెజ్ బిర్యానీ చేసుకుంటున్నాం కదా, ఇలా అలా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా పన్నీర్తో ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది టేస్ట్. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ని క్యూబ్ లాగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకున్న తర్వాత దీన్ని అంతా పన్నీర్కి కలిసేలాగా ఒకసారి బాగా చేత్తో కలుపుకోవాలి. పెరుగు అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అలాగే ఒక 1/2 నిమ్మకాయ ఇందులోకి పిండుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఇందులోకి బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను. ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా బయట నుంచి అయినా తెచ్చుకొని వేసుకోవచ్చు. వీటిని అన్నింటి వేసుకున్నాక ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ నేను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని రైస్ కుక్ చేసుకోవడానికి ఇందులోకి నేను 2 లీటర్స్ దాకా వాటర్ వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 లవంగాలు, 3 మిరియాలు కూడా వేసుకోవాలి. 3 యాలకులు కూడా వేసుకొని కొద్దిగా షాజీరా కూడా వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఇందులోకి ఆయిల్ కూడా వేసుకొని ఎసరు వచ్చేదాకా మూత పెట్టేసి మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కొద్దిగా బిర్యానీకి, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా షాజీరా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి నేను ఇక్కడ 2 మీడియం సైజు టమాటోలు తీసుకొని టమాటో ప్యూరీలాగా చేసుకొని వేసుకుంటున్నాను. దీన్ని పచ్చివాసన పోయేదాకా కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు పన్నీర్ని ఉడికించుకోవాలి. పన్నీర్ని కుక్ చేసుకున్నాక ఇందులోకి నేను ఒక 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చి బఠానీ వేసుకుంటాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ మనం రైస్ కోసం వాటర్ పెట్టుకున్నాం కదా, ఇది బాయిల్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ బాస్మతి రైస్ 1/2 కిలో తీసుకున్నాను. దీన్ని వాష్ చేసుకొని ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి నేను 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. బియ్యం వేసుకున్నాక ఇప్పుడు నేను రైస్ మొత్తం పూర్తిగా కుక్ అవ్వకుండా ఒక 90% కుక్ చేసుకోవాలి. 90% రైస్ కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పన్నీర్ ఉడికించుకున్నాం కదా, అందులోకి బియ్యాన్ని స్ట్రైనర్ సహాయంతో కొద్దిగా వాటర్ తీసేసుకొని ఇందులోకి లేయర్ లాగా మనం రైస్ వేసుకోవాలి. ఇలా 1 లేయర్ రైస్ వేసుకున్నాక దానిపైన నేను ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేస్తున్నాను. అలాగే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొరియాండర్ కూడా ఇట్లా స్ప్రింకిల్ చేసుకొని 1/2 టీ స్పూన్ దాకా నెయ్యి కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా కూడా చల్లుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి పైన. అలాగే ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక ఇక్కడ 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా, గరం మసాలా, కొరియాండర్ పౌడర్ కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా కూడా చల్లుకోవాలి. పుదీనా చల్లుకున్నాక ఇక్కడ నేను బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఫైనల్గా అన్నీ వేసుకున్నాక నేను ఇక్కడ కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటున్నాను. కొత్తిమీర వేసుకున్నాక నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇది కంప్లీట్గా ఆప్షన్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా వేసుకున్న తర్వాత నేను ఒక 1/2 నిమ్మకాయ రసం వేసుకుంటున్నాను. ఇలా చేశాక మూత పెట్టేసి ఎక్కడ గాలి వెళ్ళకుండా దీన్ని ఒక 15 to 20 మినిట్స్ సిమ్లో పెట్టేసి దమ్ చేసుకోవాలి. ఇలా ఒక 15 to 20 మినిట్స్ దమ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 1/2 అవర్ అలా వదిలేసేయాలండి. కొద్దిగా చల్లారేదాకా వెంటనే చేస్తే అన్నం చిరిగిపోతుంది. ఇలా నేను ఒక 15 to 20 మినిట్స్ తర్వాత చల్లార్చుకున్నాక ఇలా రెడీ అయిపోయింది. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.